Hello guys, welcome to part 1 how I spent a day in Brighton Beach. సో ద వెరీ ఫస్ట్ నేను బ్రైటన్ బీచ్కి అయితే వెళ్ళిపోయాను. ఆ రోజు వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, సన్నీగా ఉంది. సో బీచ్లో అయితే నేను ఒక 30 minutes టైం స్పెండ్ చేశాను. అండ్ దెన్ పక్కనే ఉన్న బ్రైటన్ పియర్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ద ఎంట్రీ టికెట్ కాస్ట్ అరౌండ్ £1 ఫర్ బోత్ అడల్ట్స్ అండ్ కిడ్స్. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు చాలా గేమ్స్ ఉన్నాయి ఫర్ బోత్ అడల్ట్స్ అండ్ కిడ్స్ యాజ్ వెల్. ఇక్కడ క్లా గేమ్స్ అయితే చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి విత్ ఎవ్రీ కాయిన్ 1p 2p 5p 10p అట్లా చాలా కాయిన్స్తో ఉన్నాయి. నేనైతే ఒక 2 గేమ్స్ అయితే ట్రై చేశాను. అవి విన్ అయ్యలేదని తర్వాత చెప్తాను. సో ఇక్కడ కాయిన్స్ అనేవి టాయ్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. లైక్ వాట్ కైండ్ ఆఫ్ టాయ్ అనే దాన్ని బట్టి ఆ కాయిన్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో నేనైతే 10p కాయిన్తో ఉన్న గేమ్ అయితే ఆడాను. ఇక్కడ మీరు చూస్తే అది నేను వేస్తూనే ఉన్నాను, దాని మీద అయితే పడుతూనే ఉంది, వస్తున్నట్టే ఉంది, బట్ పడట్లేదు అనమాట ఈ టాయ్స్. మనం వదలం కాబట్టి ఈసారి పక్కనే ఉన్న ఇంకొక క్లా మిషన్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ 2pతో ఉన్నాయన్నమాట. సో నేను ట్రై చేస్తూ ఉండగా నాకు కొన్ని 2p కాయిన్స్ అండ్ దెన్ 4 కీ చైన్స్ కూడా వచ్చాయి. హౌఎవర్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కాబట్టి ఇట్స్ ఫైన్. సో ఇక్కడ కొన్ని గేమ్స్ తీసుకున్నాను, ఒక రైడ్ ట్రై చేశాను. అండ్ దెన్ ఇక్కడ నుంచి 10 minutes అవేలో ఉన్న బ్రైటన్ I360కి అయితే వెళ్ళిపోయాను. ఇది బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళు కట్టించారు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్షన్ అని చెప్పచ్చు బ్రైటన్కి. ఇక్కడ పైనుంచి చూస్తే మనకి వ్యూ అంతా, సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. ఒక సైడ్ అంతా బీచ్ వ్యూ, ఇంకొక హాఫ్ సైడ్ అంతా సిటీ వ్యూ అనమాట. సో ఇక్కడ నాబ్లో నుంచి పైకి వెళ్ళగానే మనకి అరౌండ్ 20-30 minutes పడుతుంది పైకి స్లోగా వెళ్ళడానికి. అదే నాబ్లో ఒక చిన్న బార్ సెటప్ కూడా పెట్టారు, వేరాజ్ ఒక సాఫ్ట్ డ్రింక్స్, కాక్టైల్స్, వైన్ అండ్ విత్ మినిమల్ స్నాక్స్ అనమాట. చాలామంది అవన్నీ తింటూ ఎంజాయ్ చేస్తూ కాజీ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరు చూస్తే వ్యూ అయితే అమేజింగ్గా ఉంది. దట్స్ ఇట్ ఫర్ part 1.